ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఆశా వర్కర్లు గత సెప్టెంబర్లో 15 రోజులు సమ్మె చేసినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆశా వర్కర్లతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఆశా వర్కర్లు ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి సమ్మె నిర్వహించడం జరిగింది. అట్లాగే అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలనేటువంటిది, అట్లాగే రాసేటువంటి రికార్డ్స్ని ఈరోజు ప్రభుత్వం సప్లై చేయాలనేటువంటిది, అదేవిధంగా ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధం లేని అనేక ఇతర పనులని ఆశా వర్కర్లకు అప్పచెప్తా ఉన్నారు. వాటిని మినాయించాలని, పని భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా ఇచ్చేటువంటి వేతనాలు కూడా ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని, ఈరోజు పనికి తగ్గ పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అమలు జరపాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఒకవేళ ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.